అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి 7 Horse ఎంటర్టైన్మెంట్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 కాస్టింగ్ కాల్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఫర్ విలేజ్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీ వీఆర్ లుకింగ్ ఫర్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ అని అంటున్నారు. సో వీళ్ళకి హీరోయిన్ కావాలంట. ఏజ్ వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే ఫాదర్ క్యారెక్టర్కి 40 నుండి 60 సంవత్సరాలలోపు వాళ్ళు. బ్రదర్ క్యారెక్టర్కి 30 నుండి 35 సంవత్సరాలలోపు వాళ్ళు. మదర్ రోల్కి 35 నుండి 45 సంవత్సరాలలోపు వాళ్ళు. చైల్డ్ ఆర్టిస్టులకి మేల్ అండ్ ఫీమేల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుండి 12 సంవత్సరాలలోపు వాళ్ళు. సో ప్రూవ్ యువర్ టాలెంట్, సెండ్ యువర్ 1 minute ఆడిషన్ వీడియో అండ్ పోర్ట్ఫోలియో అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ సినిమాల్లో అయితే టఫ్ ఏమో, సీరియల్లో అవకాశాలు రావడం చాలా ఈజీనేమో అని అడగటం, అది ఎలా ప్రయత్నించాలి అని అడగటం జరిగింది. నిజం చెప్పాలంటే టీవీ సీరియల్లో అవకాశాలు రావడమే కష్టం అండి. సినిమాల్లో ఎంతో కొంత అవకాశం రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు మీరు ప్రయత్నించవచ్చు. కానీ టీవీ సీరియల్కి మీకు అవకాశం రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రజెంట్ ఇంతకుముందు కనీసం ఒక డైరెక్టర్ చేతిలోనో, అసిస్టెంట్ డైరెక్టర్ చేతిలోనో, కో డైరెక్టర్ చేతిలోనో, ప్రొడ్యూసర్ చేతిలోనో ఎంతో కొంత ఒక ఆర్టిస్ట్ని పెట్టుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అంతా ఛానల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ ఛానల్ చేతిలోకి వెళ్ళిపోవటం వల్ల ఆ ఛానల్ ఈపీ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనొచ్చు, ఎపిసోడ్ ప్రొడ్యూసర్ అనొచ్చు. సో ఆ ఈపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఈపీ అనేవాడు ఎవరిని డిసైడ్ చేస్తాడు? పొద్దున్న లేసి అన్న నమస్తే అన్న అని తిరుగుతూ ఉండేవాడిని కాకుండా, అన్న మరేటి బాటిల్ ఓపెన్ చేద్దాం అన్న, ఇదిగో నీ ₹1,00,000 నీ దగ్గర పెట్టుకున్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వన్నా అని అడిగేవాడిని. నాకు రెమ్యునరేషన్ ఇవ్వద్దన్నా, నాకు ఆ ఛాన్స్ ఇస్తే చాలు, అవసరమైతే ఆ రెమ్యునరేషన్ కూడా మీరే తీసుకోండి అనే టైప్లో ఉండేవాళ్ళు. లేదంటే మంత్లీ చెక్ రాగానే మంచి పబ్బుకి తీసుకుని వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి చెక్కే 10,000 ఇస్తే వీడికి కనీసం ఒక ₹50,000 ఖర్చు పెట్టి పార్టీ ఇవ్వగలిగే అలాంటి వాళ్ళ కోసం ఆ ఈపీలు రెడీగా ఉంటారన్నమాట. సో అంటే వాళ్ళకి శాలరీస్ రావా అంటే వాళ్ళ శాలరీస్ వస్తాయి. కానీ నీకు నటుడిగా ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నీకు నటుడిగా నేను ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా ఫేవర్ కావాలి నీ నుండి అనే టైప్లో ఉంటారు. ఒక పబ్బుకి తీసుకెళ్ళి అతని కోసం, అంటే అతను ఒక్కడే కాకుండా అతను ఎవరైనా 3-4 తీసుకుని వచ్చినా కానీ వాళ్ళందరికీ ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి నువ్వు ట్రీట్ ఇవ్వగలిగి ఉండాలి. అలా ట్రీట్ ఇవ్వగలిగినట్లయితే నీకు నటుడిగా అవకాశం అనేది ఇవ్వడానికి వాళ్ళు చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సరే ఇదంతా పక్క పెడితే నువ్వు కాసేపు అనుకుందాం, నటుడిగా ఛాన్స్ వచ్చింది అనుకుందాం. ఏదో ఒక సీరియల్లో మీకు సీరియల్లో ఛాన్స్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త ఆర్టిస్ట్ కాబట్టి మీకు పేమెంట్ మహా అయితే ఒక 1,500 నుండి 2,000 అనుకుందాం. కాసేపు 2,000 అనుకుందాం మనం రోజుకి. మీకు ఈ 30 రోజులు అంటే 26 రోజులు మీకు టెలికాస్ట్ అవుతుంది కదా, అదర్ దాన్ సండేస్. ఈ 26 రోజులు మీకు టెలికాస్ట్ అయ్యేది 26 రోజులు షూట్ చేస్తారంటే కాదు. మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చేసి ఒక 7 నుండి 10 రోజులు షూట్ చేస్తారు. కాసేపు 10 రోజులు అనుకుందాం. ఈ 10 రోజుల్లో నీ క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక 3 నుండి 4 రోజులు ఉంటుంది. నువ్వు మళ్ళీ 26 రోజులు కనిపిస్తావు, కానీ నీ క్యారెక్టర్ 3 నుండి 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజులకి 2,000 చొప్పున నీ పేమెంట్ ఎంత? మొత్తం మీద 4 రోజులకి 8,000 నీ పేమెంట్ వస్తుంది. ఒక రోజులో నీకు ఎన్ని కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటాయి అంటే కనీసం నీ మీద ఒక రోజులో 10 సీన్లు షూట్ చేస్తారనుకుందాం. ఈ 10 సీన్లకు కూడా 10 కొత్త కాస్ట్యూమ్స్ అనేవి నువ్వు వేసుకొని రావాలి. అంటే కాసేపు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబ్బాయివి అనుకున్నట్లయితే ప్యాంటు షర్టు లేదా సూటు, లేదంటే దాన్ని ఏమంటారు పెళ్ళిళ్ళకి వేసుకుంటారు కదా షేర్వాణి, అలాంటివి నువ్వు వేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయిలకు వచ్చేటప్పటికి లెహంగాలని అయ్యని. ఇప్పుడు వర్స్ సినారియో నీకు నాకు తెలిసినంతవరకు కొంచెం స్క్రీన్కి బ్యూటీగా కనపడాలి అంటే వర్స్ సినారియో ఒక డ్రెస్ వచ్చేసి 2,000 అనుకుందాం. ఒక రోజుకి 10 డ్రెస్సులు అంటే 20,000. నువ్వు 4 రోజులకి 4 10లు 40,000, 40 డ్రెస్ చేంజ్లు 40 × 2,000 అంటే నువ్వు 80,000 నువ్వు డ్రెస్సులకు పెట్టుకున్నట్టయితే నీకు వచ్చేది 8,000. అంటే నీకు 72,000 ప్రతి నెల నువ్వు ఎదురు బొక్క పెట్టుకుంటూ ఉండాలి. అదే అమ్మాయిలకైతే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ మేకప్ అని అదని ఇదని చాలా ఖర్చులు ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఏ బైక్ మీదో లేదంటే వాళ్ళని వెహికల్ అడిగావు అన్నట్లయితే నీకు ఒక వాల్యూ ఉండదనే భ్రమలో నువ్వేం చేస్తావు? మళ్ళీ నువ్వు ఒక కారు కొనుక్కొని దానికి ఒక అసిస్టెంట్ని పెట్టుకొని నువ్వు రకరకాల ఖర్చులు అనేవి పెట్టుకుంటూ ఉంటావు. సో అంటే నేనేమంటాను అంటే, ముందుగా నీకు ఆర్టిస్ట్గా నటుడిగా అవ్వాలి అంటే నీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే, నీకు సినిమా మీద సంపాదన అనేది అవసరం లేదు, లేదంటే టీవీ మీద సంపాదన అనేది అవసరం లేదు.
నీకు అది కాకుండా వేరే సంపాదనలు ఉన్నాయి అక్కడ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కార్ల బిజినెస్ ఉంది, లేదంటే నీకు హోటల్ బిజినెస్ ఉంది, లేదంటే నీకు ఏదో ఒక కొబ్బరికొండ కైండ్ ఆఫ్ బిజినెస్, ఏదో బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ మీద నువ్వు ఎర్న్ చేస్తున్నావు, ఎక్కడ నువ్వు పెట్టుకోగలవు అనుకున్నప్పుడు నువ్వు టీవీ సీరియల్స్లోకి రావడానికి ఒక అర్హత అనేది ఉన్నట్లు. సార్ మీరు ఎలా చెప్తున్నారు మరి మరి టీవీ సీరియల్లో కూడా రోజుకి పలానా రాశి గారు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు 25,000, 40,000, 50,000, ₹1,00,000 కూడా తీసుకుంటారంట కదా అని మీరు నన్ను అడిగినట్టయితే ఈ ప్రశ్నకి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో రేపటి వీడియో తప్పకుండా చూడండి, చాలా చాలా అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఏ ఏజ్ గ్రూప్లో ఏ ఆర్టిస్టులు కావాలని క్లియర్గా చెప్పాను కదా. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7799056939. ఐ రిపీట్ 7799056939. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో హైప్ ఇవ్వటం అయితే మర్చిపోకండి. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.